ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలతో పాటు భవిష్యత్తులో ఉమ్మడి నల్గొండకు కీలకమైన వరప్రదాయినిగా మారనున్న సీతారామ ప్రాజెక్టులో భారీ అవినీతి చోటు చేసుకుంటుందన్న ఆరోపణలు వస్తున్నాయి. కృష్ణా జలాలు ఇబ్బందిగా మారితే సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు స్థిరీకరణకు సీతారామ ప్రాజెక్టు జీవధారగా నిలవనుందన్న విషయం గుర్తించిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ పనుల్లో వేగం పెంచేందుకు ప్రయత్నిస్తుంటే అధికారులు, కాంట్రాక్టర్ మాత్రం అవినీతి మరకలు అంటిస్తున్నారని టాక్ నడుస్తోంది. దాదాపు 3 లక్షలకు పైగా ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలన్న ప్రభుత్వ టార్గెట్ అధికారులు నిర్వాకంతో అబుసు పాలవడం ఖాయమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భద్రాద్రి సీతారాముల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం 2016 ఫిబ్రవరి 16న 7,926 కోట్లతో సీతారామ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. 2018లో ప్రాజెక్టు అంచనా వ్యయం 13,057 కోట్లకు పెరిగింది. వీటికి తోడుగా మిగతా డిస్ట్రిబ్యూటరీ పనులకు కలిపి 18,600 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఇక 2024 నాటికి దీని వ్యయం మరింత పెరిగిందని అంచనా. ఇక ఈ అంచనాలు ఓవైపు పెరుగుతున్నా కొందరు అధికారులు, కాంట్రాక్టర్ నిర్వాహకం ఫలితంగా అవినీతి మరకలతో పాటు ముడుపుల రూపంలో చేతులు మారే ప్రజాధనమే ఎక్కువగా ఉన్న చర్చ జరుగుతోంది. నిర్మాణ పనుల్లో అవినీతి, అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయని ఉన్నతాధికారులు, ప్రభుత్వాది నేతలు పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక అవినీతి అక్రమాల విషయం బయటకు పొక్కకుండా స్థానికంగా ఉండే కొందరు నాయకులను కూడా మచ్చిక చేసుకుని వారికి సైతం ముడుపులు అందిస్తున్నారని చర్చ సాగుతోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న సీతారామ ప్రాజెక్టు విషయంలో మాత్రం ఇటీవల గత కొద్ది రోజులుగా పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తున్న పరిస్థితి కనపడతా ఉంది. గత ప్రభుత్వం 2016లో సీతారామ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. 7,926 కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే కొంతకాలం పాటు పనులు సాగాయి, ఆ తర్వాత మళ్ళీ మందగించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ టైంలో పూర్తి చేసేందుకు ఆ పనుల్లో వేగం పెంచింది. 2016 నుంచి 2024 వరకు దశల వారీగా అంచనాల వ్యయాన్ని పెంచుతూ వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం 18,000 కోట్లకు బడ్జెట్ పెరిగింది. ఇన్ని వేల కోట్లు ఖర్చు చేస్తూ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చేపిస్తున్నప్పటికీ ఇందులో అధిక భాగం అవినీతి అక్రమాలకు ద్వారా డబ్బు దారి మళ్లుతుందనే విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కొందరు ఇంజనీర్లు, కొందరు అధికారులు కాంట్రాక్టర్లతో కొమ్మక్కై ప్రభుత్వ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాకు కూడా సాగునీటిని అందించేందుకు ఈ సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగుతుంది. భవిష్యత్తులో ఉమ్మడి నల్గొండ జిల్లాకు కూడా సాగునీటి అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలను చేపట్టి వాటిని వేగవంతం చేస్తుంది. భవిష్యత్తులో నాగార్జున సాగర్ సంబంధించి కృష్ణా జలాలు ఏదైనా ఇబ్బంది కలిగిన పక్షంలో సీతారామ ప్రాజెక్టు ద్వారా నీటిని ఎడమకాల ద్వారా నాగార్జున సాగర్ కు మళ్లించి సాగునీటి ఇబ్బంది లేకుండా చేసేందుకు కూడా ప్రభుత్వం అవసరమైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేసింది. భవిష్యత్ తరాలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులకు భరోసాగా ఉండే విధంగా ఆ పంటలకు సాగునీటిని అందించేందుకు నిర్మింప చేస్తున్న సీతారామ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో మాత్రం కొందరు అవినీతి అధికారుల అక్రమాల కారణంగా ప్రభుత్వ ప్రజాధనం మాత్రం దారి మడుతుందనే ఆరోపణలు వెల్లువెత్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒక ఉన్నతాధికారి వీటికి శ్రీకారం చుట్టి మిగతా అధికారులను లోబర్చుకొని ఈ దందాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కూడా అధికారి ప్లాట్లు కొనుగోలు చేశారని 100 కోట్లు పెట్టుబడి పెట్టి తాను అక్రమ సంపాదనను దారి మళ్లించాడనే విమర్శలు కూడా వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సీతారామ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో మాత్రం ప్రస్తుతం ప్రభుత్వాన్ని మంత్రులు స్పెషల్ ఫోకస్ పెట్టి నిర్మాణాన్ని పూర్తి చేయించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా క్వాలిటీగా ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు చేపడుతూ ఉంటే కొందరు ఇంజనీర్లు, కొందరు అధికారులు స్థానిక నేతలతో కొమ్మక్కై ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. భవిష్యత్ తరాలకు కూడా ఇబ్బంది కలగకుండా సీతారామ ప్రాజెక్ట్ ద్వారా సాగునీటి అందించేందుకు ప్రభుత్వం ఏ సదుద్దేశంతో నిర్మాణాన్ని నిర్వహింప చేస్తుందో దానిని తూట్లు పొడిచే విధంగా కొందరు ఇంజనీర్లు, కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు మిలాఖత్ అయి అక్రమంగా
ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇప్పటికే 200 కోట్లకు పైగా దారి మళ్ళాయనే ఆరోపణలు కూడా వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. క్షేత్ర స్థాయిలో ఈ అంచనాల పెంపుదలతో పాటు ఇతర వ్యవహారాల్లో ఆడిటింగ్ చేసి అవసరమైనటువంటి మేరకు నిధులను ఖర్చు చేసే విషయంలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తే ఈ అవినీతి దందాకు అడ్డుకట్ట వేయవచ్చని అందరూ అభిప్రాయపడుతున్న పరిస్థితి కనపడుతోంది. ఏదేమైనా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీతారామ ప్రాజెక్టు విషయంలో మాత్రం ప్రభుత్వం మరింత చొరవ తీసుకొని శ్రద్ధతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేయించాలని, అవినీతికి పాల్పడే అధికారులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ప్రజల నుండి డిమాండ్ వ్యక్తం అవుతున్న పరిస్థితి కనపడుతా ఉంది. ఇప్పటికే 100 కోట్లు దారి మళ్ళీ అనే ఆరోపణల నేపథ్యంలో వాటిపైన కూడా గవర్నమెంట్ సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని కూడా ప్రజలు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజేంద్ర.